పుష్యమిత్ర రాజ్యాన్ని గుణనిధి అనే రాజు పాలిస్తుండేవాడు. దురదృష్టవశాత్తు ఆ రాజ్యంలో పంటలు పండే నేలలు సారం కోల్పోయాయి. పంటల కోసం పొరుగు రాజ్యాల మీద ఆధారపడవలసి వచ్చింది. దాంతో కోశాగారంలో పంటలు, ధనం చాలా వరకు ఆహార ధాన్యాల కొనుగోలుకే ఖర్చయిపోసాగింది. గుణనిధికి ఏం చేయాలో పాలుపోలేదు. దాంతో తన రాజ్యంలో పంటలు దండిగా పండించిన వాళ్లకు గొప్ప బహుమతి ఇస్తానని ప్రకటించాడు. ఈ ప్రకటన విని గోపాలుడు అనే వ్యక్తి తాను దండిగా పంట పండించి రాజు ఇచ్చే బహుమతి అందుకోవాలనుకున్నాడు. బాగా ఆలోచించి వేరే ఊరిలో ఉంటున్న తన స్నేహితుడిని సంప్రదించాడు. అతను రాత్రికి రాత్రి వచ్చి ఊళ్ళో బాగా పంటలు పండే నేల ఏదైనా ఉన్నదా అని పరిశీలించాడు. గోవిందుడు అనే వ్యక్తికి చెందిన భూమిలో బాగా పంటలు పండే అవకాశం ఉన్నదని, అయితే అతనికి ఆ విషయం తెలియదని స్నేహితుడు చెప్పాడు. గోపాలుడు ఒక ఉపాయం ఆలోచించి గోవిందుడితో మాట్లాడి అతి చౌకగా అతని భూమిని కొన్నాడు. తన నేల బాగానే అమ్ముడుపోయిందని గోవిందుడు అనుకున్నాడు. కొనుక్కున్న భూమిలో గోపాలుడు పంటలు పండించాడు. ఇబ్బడి ముబ్బడిగా పంట పండటంతో రాజు తనకు బహుమతి ఇస్తాడని గోపాలుడు ఆశపడ్డాడు. బహుమతి ఇచ్చే రోజు వచ్చింది. రాజభటులు వచ్చి గోవిందుడిని తీసుకువెళ్లడంతో గోపాలుడు బిత్తరపోయాడు. తరువాతి రోజు గోపాలుడిని పిలిపించి, నువ్వు పంట బాగానే పండించినప్పటికీ గోవిందుడిని మోసం చేశావు. అందుకే నీ బహుమతిలో సగం అతనికి కూడా ఇచ్చాను అని చెప్పడంతో గోపాలుడు బుద్ధి తెచ్చుకున్నాడు.